ప్రోగ్రామింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫస్ట్ అయితే ఏదో ఒక లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు చాలా రకాల లాంగ్వేజెస్ అయితే మీ మైండ్‌లోకి వచ్చుంటాయి. పైథాన్, జావా ఇట్లాంటివన్నీ. కానీ మీకు ఎంతమందికి తెలుసు? మనం స్ట్రాంగ్‌గా ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి మనం ఒక ఫౌండేషన్‌లాగా తయారు చేసుకోవాలి స్ట్రాంగ్‌గా అంటే ఫస్ట్ మనం సి లాంగ్వేజే నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పట్లో ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ ప్రతి ఒక్క దాంట్లో మనకి హిడెన్ పవర్ లాగా సి లాంగ్వేజ్ మాత్రమే ఉంటది. ఈ వీడియోలో మనం మన సి లాంగ్వేజ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది మొత్తం డిస్కస్ చేద్దాం. మన కోడింగ్ జర్నీని మనం డెవలప్ చేసుకుందామా? లెట్స్ బిగిన్. ముందుగా చూసుకుంటే సి లాంగ్వేజ్ అంటే ఒక టైమ్ వేస్ట్ అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే మన ప్రతి విషయంలో సి లాంగ్వేజ్ అనేది ఉంది. లైక్ ఓఎస్ డెవలప్‌మెంట్, విండోస్, లినక్స్, మ్యాక్ ఓఎస్ ఇట్లాంటివన్నీ సి ద్వారానే బిల్డ్ అయ్యి ఉన్నాయి. మళ్ళీ గేమింగ్ ఇండస్ట్రీ పబ్‌జీ, బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లాంటివి కూడా సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్‌లో తయారు చేయబడ్డాయి. ఎంబెడెడ్ సిస్టమ్స్ లైక్ ఏటీఎమ్స్ దా దాని లోపల ఉండే సాఫ్ట్‌వేర్స్ అయినా గానీ లైక్ స్మార్ట్ టీవీస్‌లో ఉండే సాఫ్ట్‌వేర్స్ అన్నీ సి లాంగ్వేజ్‌తోనే బిల్డ్ అయ్యి ఉన్నాయి. ఇంకా చూసుకోవాలంటే ఇప్పుడు ఈ రోజుల్లో డేటాబేసెస్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అవన్నీ కూడా లైక్ మైఎస్‌క్యూఎల్, పైథాన్ కంపైలర్స్ ఇవన్నీ కూడా మనకి సి కంపైలర్స్ ద్వారానే రాయబడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి నేర్చుకోవడం వల్ల మీకేం ఉపయోగం ఉంటుంది? సరే, ఇప్పుడు సి లాంగ్వేజ్ స్పెషల్ అని అర్థమైంది. కానీ మీరు పర్సనల్‌గా ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. లైక్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ అదర్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం సి లాంగ్వేజ్ అనేది నేర్చుకున్నామంటే మనకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాగా పడిపోయి ఏంటంటే మనం ఏ లాంగ్వేజ్ అయినా గానీ దాని యొక్క సింటాక్స్ అనేది తెలిస్తే చాలు. మనం ఏ విధంగా అయినా సి లాంగ్వేజ్ నాలెడ్జ్ వాడుకొని మనం కోడింగ్ అనేది చేసేయొచ్చు. లైక్ ఇప్పుడు ఒక ఫ్లో చార్ట్ తీసుకున్నామంటే మనం ఫస్ట్ సి నేర్చుకొని తర్వాత పైథాన్ గానీ, జావా స్క్రిప్ట్ ఇవన్నీ నేర్చుకోవచ్చు. ఏంటంటే నువ్వు సి లాంగ్వేజ్‌లో ఇదిగో ఐ మీన్ ఇలా ఉంటది అనేది నువ్వు తెలుసుకోగలిగావు. నువ్వు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో సి లాంగ్వేజ్‌తో నేర్చుకోగలిగావంటే నువ్వు తర్వాత ఏ లాంగ్వేజ్ ఇచ్చినా గానీ దాంట్లో ఒక సింటాక్స్ అనేది నీకు తెలిస్తే చాలు. నీకు ఒక్కసారి బిల్డ్ అయిందంటే ఇంక ఎవ్వరికి ఎప్పటికి నువ్వు మర్చిపోలేవు. ఈ లాంగ్వేజ్‌ని మనం చాలా వరకు కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో వాడతాం. ఎందుకంటే చాలా రకాల కోడ్ చెఫ్, లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్ లాంటివి కూడా మనకి సి లాంగ్వేజ్‌లో టాప్ చాయిస్ ఇస్తాయి. సో మనం ఏంటంటే సి లాంగ్వేజ్‌లో మంచి బిల్డ్ చేసుకున్నామంటే నెక్స్ట్ వచ్చేసి మనం చాలా ఫాస్ట్‌గా కోడింగ్ చేయగలం. కాంపిటీటివ్ కోడింగ్‌లో అయినా గానీ మనకి మెయిన్‌గా సి లాంగ్వేజ్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి హై పేయింగ్ జాబ్స్ అండ్ కెరీర్ గ్రోత్. సి లాంగ్వేజ్‌లో ఏందంటే చాలా కెరీర్ గ్రోత్ ఉంది. లైక్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఈ రోజుల్లో మనం ఎంత చూసుకున్నా టెస్లా, ఇంటెల్, క్వాల్కమ్ ఇట్లాంటివన్నీ ఎంబెడెడ్ సిస్టమ్స్ ద్వారా రన్ అయ్యే ప్రతిదీ మనకి సి లాంగ్వేజ్ ద్వారానే పనిచేస్తది. సిస్టమ్ ప్రోగ్రామ్స్ మైక్రోసాఫ్ట్, గూగుల్ గానీ, గేమ్ డెవలపర్స్ లైక్ యూబీసాఫ్ట్, రాకర్ గేమ్స్ వీళ్ళందరూ కూడా సి లాంగ్వేజ్ మాత్రమే వాడతారు. కాకపోతే ఎవరికైతే సి లాంగ్వేజ్ పర్ఫెక్ట్ వస్తది వాళ్ళని పిక్ చేసుకుంటారు. సి లాంగ్వేజ్ నేర్చుకున్నామా అయిపోయిందని కాదు. సి లాంగ్వేజ్‌ని స్ట్రాంగ్‌గా పట్టుకొని స్ట్రాంగ్‌గా నేర్చుకున్నామంటే చాలా బెనిఫిట్ ఉంటది. సో, మనకి రేపేదన్నా లాంగ్వేజ్ వచ్చినా గానీ మన సి లాంగ్వేజ్ రిలేట్ చేసేసుకుంటే మనకింకేం అక్కర్లేదు. లైక్ ఇంకా నువ్వు ఇది చేయాలి, కొత్తగా ఏమన్నా నేర్చుకోవాలి అదేముండదు. నీకు ఒక్కసారి నువ్వు దీన్ని నేర్చుకున్నావంటే నీకు ఒకేసారి ఒక ఫుల్ ప్యాక్ అనమాట. ఓకే. నాకు ప్రోగ్రామింగ్ అనేది ఇది. ఇంక నీకు మొత్తం తెలిసిపోద్ది. నువ్వు జస్ట్ ఒక సింటాక్స్ అనేది ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలు. మీరు సి లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన కారణాలు ఏంటంటే, సి ద్వారా లాజిక్ బిల్డింగ్. మనం చాలా రకాల ఆహ్, రకాల ఆల్గోరిథమ్స్ అయినా గానీ అన్నీ సి లాంగ్వేజ్‌తో కోడ్ చేస్తాం కాబట్టి మనకి లాజిక్ బిల్డింగ్ అనేది అయిద్ది. సికి చాలా హై డిమాండ్ ఉంది. సి అనేది చాలా పవర్‌ఫుల్. అది చాలా పవర్‌ఫుల్ కాబట్టి మనకి ఏ లాంగ్వేజ్ అయినా ప్రతి లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్ మన దాని నుంచి డిరైవ్ అయిందే. ఇప్పుడు సి లాంగ్వేజే మనకి పవర్‌ఫుల్. అంటే మిగతావి కూడా ఉంటాయి. బట్ మనకి మోస్ట్ పవర్‌ఫుల్ ఏంటంటే దీని నుంచే డిరైవ్ అయింది కాబట్టి మనకి ఇదే కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మనకి అప్‌కమింగ్‌లో మనకి మెయిన్‌గా మన సి లాంగ్వేజ్ బెనిఫిట్స్ ఎందుకు చెప్తున్నామంటే మనం చేయబోయే సిరీస్ సి లాంగ్వేజ్ సిరీస్ చేస్తున్నాం. సో, అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారు. మనం సి లాంగ్వేజ్‌లో ప్రతి పార్ట్ అర్థమయ్యేలాగా స్టెప్ బై స్టెప్ ప్రతీదీ నేర్చుకుందాం. మనకి అర్థమయ్యే నేను నీ ఫ్రెండ్ అనుకోని నేర్చుకో. ఎందుకు రాదో నేను చూస్తాను. ఇంకా మన సిరీస్ కోసం మీరు రెడీయా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ ఆఫ్.